ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. మనకి ఒక హెల్త్ ప్రాబ్లం రాగానే మనం వెంటనే ఇంగ్లీష్ మందులకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే వేలు లక్షలు ఖర్చు పెట్టి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మన తాతలు ముత్తాతల కాలం నుంచి ఉండేది ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో ఒంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరి నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడున్న జనరేషన్లో చిన్న ఏజ్లోనే మనకి ఊబకాయం, ఒబెసిటీ అనేది చాలా మందిలో కనిపిస్తుంది. చాలామంది బాధపడుతున్నారు. అంటే బయట మార్కెట్లో చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా మెడిసిన్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మనకి హోమ్ రెమెడీ చిట్కాలు ఏమైనా చెప్పగలరా? ఒకనొకప్పుడు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను వెతికితే కానీ కనిపించేవాళ్ళు కదమ్మా. అవును. ఈ రోజుల్లో వెయిట్ లేకుండా స్లిమ్గా ఉండే వాళ్ళను వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. దీనికి 1,00,000 కారణాలమ్మా. సో గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, నగరాల్లో నిమిత్తం లేకుండా ఇంచుమించు ప్రతి చోట వెయిట్ ప్రాబ్లం కనిపిస్తున్నాం. అవును. అంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా చిన్న ఏజ్లోనే చాలా మంది లావుగా అయిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో దీనివల్ల మొదట్లో ఇబ్బంది ఉండదు, కానీ తర్వాత సమస్తమైనటువంటి వ్యాధులకు కేంద్ర స్థానం అయిపోతుంది మా వెయిట్. మొత్తం వెయిట్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, బీపీ రావచ్చు, తర్వాత వయసు వచ్చిన తర్వాత మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది, చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో సమస్త జీవులకు కూడా కేంద్రం అయిపోతుంది, సమస్తమైనటువంటి సమస్యలు కూడా కేంద్రం అయిపోతుందమ్మా ఈ వెయిట్ అనేది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ అమ్మా, ఊబకాయం వల్ల ఇన్ని అంతే ప్రాబ్లమ్స్ కదమ్మా. అందుకే దీన్ని ఒబెసిటీ అంటారమ్మా. ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. సో పరిమితికి మించి అతిగా ఆహారం తినడం వల్ల దేహంలో శరీరంలో కలిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలవడం కూడా జరిగిందమ్మా. అంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబెసిటీ వస్తుందా సార్? జనరల్గా మా 100లో 90% మందిలో అలా జరుగుతుంటుందమ్మా. కొంతమందిలో మరి హెరిడిటరీ ఫ్యాక్టర్స్, సో అనువంశికంగా పెద్దలకు ఈ సమస్య ఉన్నట్లయితే మరి తర్వాత జనరేషన్ వాళ్ళు ఆహారం మితంగా తీసుకుని అట్లా వస్తుంటుందమ్మా. మెజారిటీ వాళ్ళలో జనరల్గా ఇది వస్తుంటుందమ్మా. అంటే అవసరానికి మించి ఆహారాన్ని ఏ పద్ధతిలో తీసుకున్నా అదంతా ఫ్యాట్ కింద మారిపోతుంటుంది. అంటే ఈవెన్ తినకపోవడం వల్ల కూడా లావ్ అవుతారు అనేది నిజమేనా సార్? కొంతవరకు నిజమమ్మా. ఆహారం తీసుకోకపోవడం చేత కూడా కొన్ని మానసికమైన కొన్ని ఇబ్బందుల వల్ల ఆహారం తీసుకోవడం చేత కూడా మరి దేహంలో కొన్ని పదార్థాల అసమతుల్యత ఏర్పడేసేసి మరి ఎక్కువగా ఈ వాటర్ చేరడం కానీ ఇట్లా దుష్ట పదార్థాలు చేరడం వల్ల ఈ యొక్క సమస్య కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవడం కోసం మీరు ఏమైనా చిట్కాలు ఇస్తారా? సో ఇంట్లో దొరికే వాటితోనే చెప్తానమ్మా. ఎందుకంటే ఈ ఊబకాయం తగ్గించుకోవడానికి కోసం పాపం వేలాది రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటారు. సో అండ్ ఈవెన్ మనం లావుగా ఉంటే చాలా అనీజీగా అనిపిస్తుంది. అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి మెయిన్ రీజన్ అదే సార్. అంతే కదమ్మా. మరి ఇప్పుడు మనిషి స్లిమ్గా కనిపించడానికి లావుగా మరి ఓవర్ వెయిట్, ఎక్సెస్ వెయిట్ ఉండి 10 మందిలోకి పోయేదానికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రమంగా డిక్లైన్ అయిపోయేదానికి అవకాశం ఉంటుందమ్మా. సో మరి క్షేమదాయకంగా వెయిట్ తగ్గాలమ్మా. అంతేగాని ఏదో కెమికల్స్ ఉపయోగించి ఏదో కఠిన పథ్యం ఉండేసేసి ఫుడ్ తినకపోయి మళ్ళీ దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి లేకుండా క్షేమదాయకంగా బయటపడేదానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయమ్మా. నేను గత కొన్ని వీడియోల్లో కూడా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అదేవిధంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, సింపుల్ అమ్మా. సో కష్టే ఫలి, మనసుంటే మార్గం ఉంది. చిన్న వాటితోనే రెక్టిఫై చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సో అలాంటివి ఎన్నో చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు మీకు ఫార్ములా కూడా చెప్తాను చూడమ్మా. ఫార్ములాస్ కూడా చాలా చెప్పాను. ఇప్పుడు వంటింటిలో దొరికేటువంటి పదార్థాలతోనే వెయిట్ లాస్ ఎలా మనం కావచ్చో చెప్తాను చూడమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క. ధనియాలు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్కమ్మా. జస్ట్ ఈ 4 పదార్థాలతోనే దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైనటువంటి కొవ్వున్న తగ్గించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకున్నట్లయితే. ఎలాగంటే ధనియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేయాలి, జీలకర్రను వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకోవాలి. అదేవిధంగా సోంపు గింజలమ్మా. సోంపు గింజలు కూడా మనకు జీలకర్ర కంటే కాస్త పెద్దగా ఉంటాయి, సువాసన భరితంగా ఉంటాయి. చాలామంది ఇళ్లలో ఉంటాయి, మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయమ్మా, ఇబ్బంది ఏం లేదు. సో సోంపు గింజలను కూడా కాస్త కొద్దిగా వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. దాల్చిన చెక్క వేయించనక్కర్లేదమ్మా.
అలాగే పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ధనియాలు పొడి 50 గ్రాములు, జీలకర్ర పొడి 50 గ్రాములు, సోంపు గింజల పొడి 50 గ్రాములు, దాల్చిన చెక్క పొడి మాత్రం 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో తక్కువ ప్రమాణంలో తీసుకోవాలి. మిగతా 50 గ్రాములు అయితే ఇది జస్ట్ 10 గ్రాములు తీసుకోవాలి. సరిపోదు సార్. అంత కలపడం వల్ల దాదాపు 160 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 160 గ్రామ్స్ ఔషధం 1 మంత్కు సరిపోతుందమ్మా. మీకు మెజర్మెంట్ క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తాను చూడండి. ఓకే. 1 మంత్కి ఇంచుమించు సరిపోతుంది అనమాట. ఒక రోజు అటు ఇటు సరిపోతుందమ్మా. సో దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత 100 ml గోరువెచ్చని నీళ్లు, 100 ml గోరువెచ్చని నీళ్ళలో ఈ యొక్క పౌడర్ మనం తయారు చేసి పెట్టుకుంటుండే పౌడరు ఒక ½ టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 grams 3 grams మధ్యలో అందులో కలిపేసేసి వీలైతే ½ లెమన్ కూడా కలుపుకోవచ్చమ్మా. లేకపోతే అలాగైనా తాగొచ్చు. సో ఈ విధంగా రోజు 2 సార్లు తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చక్కటి ఫలితం త్వరలో కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. నేను చెప్పినటువంటి పద్ధతిలో 1 మంత్ వాడిన తర్వాత, ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నామా. నేను ఒకటేసారి 6 మాసాలు తయారు చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ. ఇందులో వోలటైల్ ప్రిన్సిపల్స్, కొన్ని ఔషధ విలువలు తగ్గిపోతాయి కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు రావమ్మా. కాబట్టి ఇట్లా విధంగా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్లనే రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా. మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికమ్మా, ఇప్పుడు ఈ యొక్క ధనియాల్లో ఉన్నటువంటి ఈ డియోడినాలు, ర్యామ్నిటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు, జీలకర్రలో ఉన్నటువంటి థైమాలు, అట్లే ఈ థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా సోంపు గింజల్లో ఉన్నటువంటి ఎనథాలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆల్ఫా ఫినాండ్రిల్లు, ఫైబర్ ఇలాంటి రసాయన పదార్థాలు, అట్లే మరి దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్ ఇలాంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ తగ్గేందుకు, వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రయోజనం ఏంటంటే మనం ఔషధం ఒక్కదాని కోసం వాడినప్పటికీ ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయమ్మా. చాలా ఆశ్చర్యపోతారు. ఒక దెబ్బతో 2 పిట్టలు అన్నట్లు ఒక ఔషధంతో 2 జబ్బులు తగ్గిపోతాయి. మల్టిపుల్ ధమాకాస్ అంటారు. ఔషధం ఒక్కటైనప్పటికీ అది ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టత. ఔషధం మనం ఒక్క పర్పస్కి వాడినప్పటికీ ఇతర సమస్యలు కూడా తగ్గిపోతామా. ఎలాగంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. యాక్చువల్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటే ఒక ప్రాబ్లం వల్ల ఇంకొక ప్రాబ్లం వస్తుంది. బట్ ఆయుర్వేదంలో ఒక చిట్కా మనం తీసుకోవడం వల్ల దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా. అదేవిధంగా ఈ యొక్క షుగర్ రాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుందమ్మా. సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మీరు బాగా గమనించమ్మా, 190% మందికి పైన కొన్నాళ్ళ తర్వాత షుగర్ మొదలవుతుంది. బీపీ నేను నన్నెందుకు మీరు దగ్గర పెట్టుకోరని చెప్పేసి మళ్ళీ అది తోడవుతుంది. ఇవన్నీ కంట్రోల్ చేసేదానికి కూడా, రాకుండా ఉండేదానికి, ఒకవేళ వస్తే కూడా చాలా త్వరగా తగ్గేందుకు ఈ ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీర్ఘకాలంగా మనం వాడినప్పటికీ ఈ యొక్క ఔషధం యొక్క గుణాలు, ఔషధం యొక్క తత్వాలు, రసాయనాలు ఇవన్నీ కూడా మన దేహంలో సదా ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తుంటాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.